వెల్కమ్ టు నిమ్మీస్ వరల్డ్. అందుకే ఇలా చేయించుకున్నాం మేము. సో ఆ రోజే ఇది ఇంట్లోకి వచ్చింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. మేము ఇప్పుడు ఫీల్ అవుతున్నాం చాలా. ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండోయ్. మర్చిపోకుండా పెట్టుకోండి, అంత మంచిది. మా ఇంట్లో నాకు ఇష్టమైన ప్లేస్ చూడండి. ఈ కర్టన్స్ అయితే నేను కస్టమైజ్ చేసుకున్నానండి మెజర్మెంట్స్ ఇచ్చి. ఈ కబోర్డ్ మాత్రం ఎందుకు పెద్దగా పెట్టించుకున్నానంటే నేను ఇదంతా అయిందేనండి కంప్లీట్గా. ఇది నాది. మా ఆయన అయితే ఫుల్ సీరియస్గా వర్కింగ్. ఇదైతే ఏపుగా పెరిగిందండి, కానీ ఒక్క పువ్వు కూడా పోయలేదు. మీకేమన్నా తెలిస్తే కొంచెం టిప్స్ చెప్పండి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మీస్ వరల్డ్. ఏంటి శారీ కట్టుకొని కెమెరా ముందుకు వచ్చా అనుకుంటున్నారు? మరేం లేదండి, ఈరోజు సంకష్టహార చతుర్థి. సో నేను ఎవ్రీ మంత్ సంకష్ట చేసుకుంటాను. సో అలాగే ఈరోజు కూడా పూజ చేసుకున్నాను. ఎందుకో నాకు థాట్ వచ్చింది, హోమ్ టూర్ చేద్దాం, ఎలాగో శారీ వేసుకున్నా కదా అనేసి. సో ఇంకెందుకు ఆలస్యం అనేసి మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం మా ఇల్లు. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మాది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. సో ఎంట్రన్స్ ఇలా చాలా నేరోగా ఉంటుంది. సో అందుకే ఈ స్పేస్ని మేము ఎలా చేసామంటే, జస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రేమ్ లాగా ఇంటీరియర్ చేయించేసి అక్కడ 3 సెల్ఫ్స్ పెట్టించేసాను. సో ఇంకా కబోర్డ్స్ పెట్టించుకున్నాను అనమాట. ఒక సైడ్ రంగోలీ రిలేటెడ్, ఇంకో సైడ్ హెల్మెట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. మాకు ఇన్వర్టర్ వాళ్ళు పెట్టుకున్నాం అక్కడ. ఇంకా ఇక్కడ ఏంటంటే బుద్ధ పెట్టుకున్నాను ఎంట్రన్స్లో. గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసానంటే నేను ఇక్కడ మాకు డస్ట్ చాలా ఎక్కువ వస్తుందండి. సో క్లీనింగ్ కోసం అని చెప్పి మ్యాట్ వేసాను అక్కడ. సో ఎంట్రన్స్ అయ్యాక హాల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను హాల్ మొత్తం రౌండ్ టిక్ క్లాక్ చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. సో ఇక్కడ హాల్ ఎంట్రన్స్కి కూడా నేను ఆర్చ్ లాగా పెట్టించుకున్నాను అనమాట ఇంటీరియర్ వాళ్ళతో. ఇక్కడ ఒక కార్నర్లో నేను ఇలా షెల్ఫ్ పెట్టించుకున్నాను అనమాట, జస్ట్ షో పీసెస్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. ఇది వచ్చేసి శ్రీనివాస కళ్యాణం ఫోటో అండి. మాకు వైకుంఠ ఏకాదశి నాడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఈ ఫోటో అదే రోజు మా ఇంటికి రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా నచ్చింది నాకు ఆ ఫోటో. అండ్ ఈ సోఫా వచ్చేసరికి మేము బెంగళూరులో తీసుకోలేదండి, ఇది మేము మదనపల్లి నుంచి తెప్పించుకున్నాము. సో అక్కడ ఎందుకు చేయించుకున్నాను అంటే, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో సేమ్ సోఫా ఉంది. సో అది మాకు చాలా నచ్చింది, అందుకే సేమ్ అలాంటిదే మేము అక్కడ ఆర్డర్ పెట్టి చేయించుకున్నాం. ఇంకా పిఓపి వస్తే మేము చాలా సింపుల్గా పెట్టుకున్నామండి. జస్ట్ బ్రౌన్ కలర్తో బార్స్ లాగా పిఓపి చేయించి పెట్టాం, ఇంతే అండి. జస్ట్ వైట్ విత్ బ్రౌన్ కలర్. సో హాల్లో అయితే ఇలా ఉంటుంది అనమాట ఫ్రేము. సో ఇక్కడ మేము జస్ట్ టీవీ అండ్ చిన్న చిన్న ఫొటోస్ అలా పెట్టుకున్నాము. సో హాల్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ మనం బెడ్రూమ్స్కి వెళ్ళడానికి, కిచెన్కి వెళ్ళడానికి ఇవే అనమాట. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఆర్చ్ లాగా పెట్టించుకున్నానండి, చూడండి ఇలా. సో అక్కడ లైట్స్ కూడా వామ్ లైట్స్ పెట్టించేసాను అనమాట. సో ఇక్కడ ఇలా ముందుకు రాగానే మనకు రైట్ సైడ్ కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, అది ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళడానికి. ఇది కామన్ వాష్రూమ్ చూడండి. సో మాకు వాష్రూమ్స్ కూడా బాగా పెద్దగా వచ్చాయి అన్నమాట. సో జస్ట్ లైట్ వేసి చూపిస్తాను. సో చాలా స్పేసియస్గా ఉన్నాయి. నాకైతే వాష్రూమ్స్ బాగా స్పేసియస్గా ఉండాలండి. సో నాకు ఫస్ట్ నేను వాష్రూమే చూసాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈ వాష్రూమ్కి ముందర మాకు పిల్లర్ వచ్చింది, దానివల్ల కొంచెం స్పేస్ అనేది ఉందండి. సో ఆ స్పేస్ని మేము ఒక షింక్ పెట్టించుకొని ఒక కబోర్డ్ పెట్టించుకున్నాను. కబోర్డ్లో క్లీనింగ్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మాకు కొంచెం స్పేస్ ఉంటుంది ఇలా రూమ్స్కి వెళ్ళడానికి గాను. సో ఈ లెఫ్ట్ తిరిగామంటే ఇక్కడ డైనింగ్ స్పేస్ వస్తుంది అనమాట. సో మాకు డైనింగ్ టేబుల్ లేదు ప్రస్తుతానికి. సో నేను ఒక దివానా వేసి పెట్టాను, చూడండి ఇలా స్పేస్ వస్తుంది. సో డైనింగ్ టేబుల్ వేసుకున్న మనం నడవడానికి స్పేసియస్గానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగంగానే ఇది మా కిచెన్. సో నేను సింపుల్గా చేయించుకున్నానండి, చూడండి ఇలా ఉంటుందండి మా కిచెన్ సింపుల్గా. సో నేను లైట్ కలర్స్ చూస్ చేసుకున్నాను అనమాట, వైట్ అండ్ లైట్ గ్రే కలర్. సో నాకు మల్టీ కలర్స్లో వెళ్ళడం పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే వైట్ అండ్ గ్రే కలర్ మాత్రం చూస్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా కబోర్డ్ బ్యాక్ సైడ్ పెట్టి ఇచ్చేసుకున్నా. మీకు ఒక సజెషన్ ఇస్తానండి, నేను షింక్ పక్కలో ఖచ్చితంగా టైల్స్ అన్న వేయించుకోండి, లేకపోతే వాల్ పేపర్ అన్న వేయించుకోండి, లేకపోతే చాలా ఖరాబ్ అయిపోతుంది. తెలుసు కదండి మెయిడ్స్ ఎలా క్లీన్ చేస్తారో. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మేము ఆ తప్పు అయితే చేసాం, అందుకే మీకు చెప్తున్నా.
సో ఇక్కడంతా నేను ఆయిల్స్, సాల్ట్ అన్నీ పెట్టుకుంటాను. రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది లేకపోతే మన కిచెన్ గడవదనమాట. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకోండి రోల్ ఇంట్లో, చాలా మంచిది. కబోర్డ్స్లో నేను ఎక్కడెక్కడ ఏం పెట్టానో చూపిస్తారండి. ఇక్కడ వచ్చేసి నేను పప్పులు రోజు వాడుకునేటివి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ మనం డైలీ యూజ్ చేసే షుగరు, కాఫీ పౌడరు అలాంటివి. సో ఇక్కడ వచ్చేసి సాంబార్ పౌడరు, పసుపు అలాంటివన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట, హైడ్రాలిక్ అవి. నెక్స్ట్ ఇక్కడ గ్లాసెస్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అనమాట. ఇలా కొంచెం స్పేస్ మిగిలితే దాన్ని అలా యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకా గరిటెలు అవన్నీ పెట్టుకోవడానికి ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో మా ఇంటీరియర్ అతను అది అలాంటివి తెచ్చిచ్చాడు. ఇక్కడ బాక్సెస్, నెక్స్ట్ ఇక్కడ గిన్నెలు, క్యారీ బాక్సెస్ అలాంటివి పెట్టుకున్నాను అనమాట, ప్లేట్స్ గాను. సో ఇంకా ఇటువైపు అంతా వచ్చేసి ఇంకా యుటెన్సిల్స్, ప్యాన్స్ అలాంటివన్నీ అక్కడ కింద పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇదండి మా కిచెన్. నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటే చెప్పండి. అన్నింట్లోకి కిచెన్ దగ్గరకు వస్తే నాకు బాగా నచ్చేది మా హ్యాంగింగ్ లైట్స్ అండి. ఎవరైనా చూస్తే కస్టమైజ్డ్గా మీరు చేయించుకున్నారా అని అడుగుతారు. బట్ మేము అలా చేసుకోలేదండి. నాకు చిక్పేటలో డైరెక్ట్గా అదే కలర్లో దొరికాయి. కాస్త ఇటువైపుకి వస్తే మా పూజ రూమ్. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి. నేను పూజలు బాగా చేస్తాను. సో దేవుణ్ణి బాగా నమ్ముతాను అనమాట. దానికోసమే నేను పూజ గది బాగా చేయించుకున్నాను. ఇక్కడ చూడండి. సో నాకు 2 స్టెప్స్ ఉండాలనుకున్నాను, 2 స్టెప్స్ పెట్టించుకున్నాను అనమాట ఇక్కడ. ఎందుకంటే దీపం కింద పెట్టుకోవచ్చు, పైన దేవుళ్ళన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు కదండి. దానికోసమని నేను ఇలా పెట్టించుకున్నాను. దాని కింద కబోర్డ్స్ పెట్టించుకున్నాను, ఆయిల్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి. అదే చెప్పాను కదండి, ఈరోజు సంకష్టహార చతుర్థి అని చెప్పి నేను ఎవ్రీ మంత్ పూజ చేసుకుంటాను. సో ఈరోజు కూడా సంకష్టహార చతుర్థి పూజ చేసుకున్నాను మార్నింగ్. సో ఇలా సింపుల్గా మా పూజ గదిని అరేంజ్ చేసుకున్నానండి. కొంచెం ఫోటోలు ఎక్కువ ఉంటాయి, అన్నీ చిన్న చిన్నవి కాబట్టి. ఇది మా యూటిలిటీ. ఇక్కడ వాషింగ్ మిషన్, సిలిండరు, వేస్ట్ ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ గమనించారా, నేను వాష్రూమ్ ఉందని చెప్పేసి నేను కర్టన్స్ పెట్టించేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది కదా, దానికోసం. ఈ కర్టన్స్ కస్టమైజ్డ్ కర్టన్స్ అండి. చిక్పేట్లో శ్రీనివాస అనే షాప్ ఉందండి, కర్టన్స్కే అది ఫేమస్. వాళ్ళు నాకు మెజర్మెంట్స్ తీసుకొని ఈ కర్టన్స్ అనేది స్టిచ్ చేసి ఇచ్చారనమాట. సో క్లాత్ అయితే చాలా బాగుంది. నాకు మా ఇంటీరియర్కి సూట్ అయిందనమాట, చాలా నచ్చింది. సో నేను ఇక్కడ డబల్ లేయర్ కర్టన్స్ అయితే వేశాను. ఇక్కడ లెఫ్ట్కి వస్తే మాస్టర్ బెడ్రూమ్ అండి. సో డైనింగ్ ఏరియాలో కూడా పిఓపి చాలా సింపుల్గా పెట్టించుకున్నానండి. జస్ట్ ఇట్లా బాక్స్ టైప్ పెట్టించేసుకున్నాను. ఇంకా లెఫ్ట్కి వస్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. సో ఇలా 4 కబోర్డ్స్ అయితే వచ్చాయి మాకు. పైన కూడా సర్జా మీద కూడా కబోర్డ్స్ పెట్టించేసుకున్నాను. చూడండి ఇలా వచ్చిందనమాట. నాకు వైట్, బ్రౌన్ అంటేనే చాలా ఇష్టం. సో అవే కలర్స్ వేయించుకున్నాను. సో ఫస్ట్ కబోర్డ్ అయితే కొంచెం పెద్దదిగా ఉంది. అది ఎందుకు అలా పెట్టించానో కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇది మల్టీపర్పస్ కబోర్డ్ అండి. ఇక్కడ మా డైలీ యూస్ చేసే క్లోత్స్, బెడ్షీట్స్ అవి, ఇంకా నా మిషన్ పెట్టించుకున్నాను. దానికోసమని నేను పెద్దదిగా పెట్టించుకున్నాను అనమాట ఈ కబోర్డ్, ఆ మిషన్ లోపల పెట్టడానికి. నెక్స్ట్ కబోర్డ్ వచ్చేసి మా హస్బెండ్ కబోర్డ్ అండి. సో కంప్లీట్గా ఆయనకే ఇచ్చేసాను ఈ కబోర్డు. సో ఇలా నేను బాక్స్ లాగా అమెజాన్లో తీసుకొని వాటిల్లో పెట్టేశాను అనమాట ఆయనకి బట్టలు. కింద వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ 2 వచ్చాయి. ఒక స్టోరేజ్ బాక్స్లో అయితే మొత్తం మెడిసిన్స్, రికార్డ్స్ అన్నీ పెట్టేసుకున్నామండి. సో ఈ కబోర్డ్ వచ్చేసి డెడికేటెడ్ టు మై హస్బెండ్ ప్యూర్లీ. నెక్స్ట్ మన సెక్షన్ అనమాట. సో మన సెక్షన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదండి, ఎన్ని కబోర్డ్స్ ఇచ్చినా సరిపోవు మనకు. చూడండి ఇక్కడ శారీస్ అయితే హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా డైలీ వేసుకునే బట్టలన్నీ కింద పెట్టేసుకున్నా. సో ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ. సో నేనైతే అమెజాన్లో స్టోరేజ్ బాక్సెస్ తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకొక కబోర్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఫుల్ శారీసే అండి. సో అన్నీ హ్యాంగ్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ నా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. సో ఈ 2 కబోర్డ్లు కంప్లీట్గా నావే అండి. నా బట్టలే పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ నా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. సో వాళ్ళవన్నీ వాళ్ళ కబోర్డ్స్లో పెడతాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం తీసి నేను మెస్సీ చేసుకోను. ఇక్కడ పిఓపి కూడా సేమ్ హాల్లో ఎలా ఇచ్చానో అలాగే ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు.
సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మందే అండి. సో కంప్లీట్గా మనమే ఆక్యుపై చేసామన్నమాట. మన థింగ్స్తో మెస్సీగా ఉందండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో బాత్రూమ్ కూడా ఇది కూడా పెద్దదిగానే ఉందన్నమాట. సో ఇదండి మా మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొకటి అండి, అక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్ వచ్చి రాధాకృష్ణులు వుడ్తో చేసింది. మా గృహప్రవేశంకి ఎవరో గిఫ్ట్ చేశారు, వాళ్ళ నేమ్ అయితే నాకు తెలియదు, మర్చిపోయా. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉందండి. సో ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కబోర్డ్స్ చేయించుకున్నాను అనమాట. సో ఇక్కడ చిన్న కబోర్డ్ ఒకటి బుక్స్ కోసం అని సపరేట్గా కూడా పెట్టించుకున్నాను. నెక్స్ట్ పైన సర్జా కూడా మొత్తం నేను కబోర్డ్స్ పెట్టించేసుకున్నాను అనమాట. ఇక్కడ స్లైడ్ పెట్టించుకున్నాను, ఎందుకంటే డోర్స్ పెడితే బెడ్కి కష్టం అవుతుంది అనమాట, దానికోసం. అండ్ ఇక్కడ కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాడు. సో ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది కంపేర్ టు మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ బాల్కనీ ఉంటుంది అనమాట. అండ్ పిఓపి కూడా ఇక్కడ నేను సింపుల్గా పెట్టించేసాను అనమాట. మా హస్బెండ్ సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, నేను మాత్రం హోమ్ టూర్ చేసుకుంటున్నా ఆరామ్గా. చూడండి మిర్రర్లో నేను కనిపిస్తున్నా. సో ఇప్పుడు మనకు రైట్ సైడ్ బాల్కనీ ఉంటుంది, బాల్కనీ చూపిస్తాను. చూడండి ఇది మా బాల్కనీ అనమాట. ఇక్కడ డస్ట్ చాలా ఎక్కువ వస్తుందండి. సో నేను అందుకే కొన్ని చెట్లు మాత్రమే పెట్టాను. చూడండి ఇక్కడ మనీ ప్లాంట్స్ పెట్టాను. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ ఉంది, రియల్ మనీ ప్లాంట్స్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ బ్రహ్మకమలం చెట్టు పెట్టాను, చాలా ఏపుగా పెరిగింది, బట్ ఒక్క పువ్వు కూడా పోయలేదండి. మీకు ఏమైనా తెలిస్తే టిప్స్ చెప్పండి, పూలు ఎలా పోయించాలో. సో మా బాల్కనీ నుంచి చూస్తే ఇలా ఉంటుందండి మా అపార్ట్మెంట్ వ్యూ. అంతే అండి మా బాల్కనీ. సో కొన్ని హ్యాంగింగ్ పార్ట్స్ అయితే పెట్టాను. అండ్ గ్రీన్ గ్రాస్ మ్యాట్ వేసాను ఇక్కడ కూడా, కొంచెం డస్ట్ అవాయిడ్ చేయడానికి. యాక్చువల్గా కింద ఫ్లోర్కి కూడా తీసుకున్నానండి మ్యాట్, బట్ డస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఎత్తిపెట్టేశాను. సో పీవీసీ విండోస్ వేసుకుందాం అనుకుంటున్నాం బాల్కనీకి. అది వేసుకున్న తర్వాత కింద మ్యాట్ వేసుకుంటాను. చూసారు కదండి, ఇంతే అండి మా ఇల్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఇదేనండి మా హౌస్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్. థ్యాంక్ యూ.